వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ స్టోరీస్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే మా సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్. అండ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈసారి మేము మా ఫ్యామిలీతో ఉన్నాము. సో మా మమ్మీ, మా సిస్టర్ అండ్ బావ, జున్ను మేమందరం కలిసి లంచ్కి వెళ్ళాము. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మేము అలా బయట షాపింగ్కి వెళ్ళేసి అక్కడ నుంచి లంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది అండ్ ఇక్కడ రావడం నేను ఫస్ట్ టైం. ఫుడ్ ఇదంతా ఎలా ఉందో కూడా నేను చెప్తాను. ఓకే, అండ్ స్టే ట్యూన్. సో ఈరోజు ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎవరో తెలుసా? ఆల్రెడీ తెలుసండి. ఓకే, నెక్స్ట్. సో నేను ఆల్రెడీ మా ప్రీవియస్ వ్లాగ్స్లో మా మదర్, సిస్టర్, బావ అండ్ మా లిటిల్ ప్రిన్సెస్ జున్నుని పరిచయం చేశాను. మా సెకండ్ యానివర్సరీ స్పెషల్గా నేను మా ఛానల్లో మా వెడ్డింగ్ సిరీస్ని రీల్స్గా పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు ఆ సిరీస్కి మాత్రం చాలా వ్యూస్ వచ్చాయి అండ్ అలాగే లైక్స్ కూడా వచ్చాయి. ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ రీల్స్ని ఒకసారి చూసేయండి. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మేము తిరుమలగిరిలో ఉన్న యునైటెడ్ కిచెన్స్ ఆఫ్ ఇండియా అనే రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటి అంటే నార్త్ అండ్ సౌత్ ఇండియన్ డిషెస్ అండ్ అలాగే అంబియన్స్ చాలా బాగుంటుంది. అంటే లైక్ మనం ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ తినొచ్చు. సో అందుకని స్పెసిఫిక్గా ఈ రెస్టారెంట్ని చూస్ చేసుకున్నాము. సో మంచి లంచ్ చేసి టైం స్పెండ్ చేసి వచ్చాక ఈవినింగ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కటింగ్. ఈ బ్యూటిఫుల్ కేక్స్ని మా సిస్టర్ అండ్ కో సిస్టర్ మా కోసం ఆర్డర్ చేశారు సర్ప్రైజ్గా. ముందు నుంచి నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుసు, మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ రాజస్థాన్లో సెలబ్రేట్ చేసుకున్నాము మా హస్బెండ్ కోసం. లైక్ నేను ఫుల్గా డిఐవై డెకరేషన్ చేసి ఫుడ్ ఐటమ్స్ చేసి లైక్ మంచిగా సర్ప్రైజ్ ఇచ్చానన్నమాట. ఇఫ్ ఇంకా ఎవరైనా ఆ వ్లాగ్స్ చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసేయండి, నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ ఇయర్ ఏంటి అని అంటే వర్చువల్గా వీడియో కాల్స్లో సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ ఈ ఇయర్ ఏంటి అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు కేక్ కటింగ్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతున్నారు, బట్ దట్స్ ఫైన్ కదా. అట్లీస్ట్ ఇద్దరమే కాకుండా వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు ఏ అకేషన్ అయినా ఇద్దరమే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. అప్పుడు లైక్ చాలా మిస్ అయ్యే వాళ్ళం ఫ్యామిలీని, బట్ దట్స్ ఓకే, ఇంకా తప్పదు కదా. సో రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చాక మేమైతే ఫుల్గా ఫిక్స్ అయ్యాము ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని. అందుకే మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు అలా అలా తిరగడమే సరిపోతుంది. మే మంత్ మా యానివర్సరీ స్పెషల్ కాకుండా యువర్ స్టోరీ స్పెషల్ మంత్ కూడా. యువర్ స్టోరీ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. నేను మధ్యలో బ్రేక్స్ తీసుకున్నా కూడా అప్పుడప్పుడు వీడియోస్ అండ్ షార్ట్స్ పెడుతూనే ఉన్నాను. సో ఇంకా ఇప్పటి నుంచి మీరు వీడియోస్ని రెగ్యులర్గా చూస్తారు అండ్ ఫర్దర్గా మేము మా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన వ్లాగ్స్ అన్నీ చూస్తారు. సో ప్లీజ్ స్టే ట్యూన్. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్ స్టోరీస్. బాయ్.